హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి అనగానే మనకి వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మాత్రం ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రమే గుర్తొస్తాయి. వై? బికాస్ ఫిబ్రవరి ఇన్ ఎవ్రీ 5 years we come across ఢిల్లీ ఎలక్షన్స్ విచ్ యాక్చువల్లీ బికమ్ అ నేషనల్ న్యూస్. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ న్యూస్ అంటాం. వై? బికాస్ ఢిల్లీ దో బీయింగ్ ఎ యూనియన్ టెరిటరీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేట్ లెజిస్లేచర్. కానీ ఈ ఢిల్లీకి పోలీస్, ల్యాండ్ అండ్ లా అండ్ ఆర్డర్ మీద తప్ప మిగిలిన అన్ని ప్రావిన్సెస్ మీద కూడా, అన్ని స్టేట్ సబ్జెక్ట్స్ మీద కూడా వీటికి హక్కు ఉంటుంది. కానీ ఢిల్లీలో ఏ పొలిటికల్ పార్టీ అయితే పవర్కి వస్తుందో అదే ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రిమైనింగ్ స్టేట్ ఎలక్షన్స్ అనేది కూడా ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అండ్ దట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ ది ఇయర్ 1951 till recently. So let us see what actually Delhi undergone through in the 2025 elections. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్స్కి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కనెక్ట్ చేద్దామని చెప్పేసి నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఇచ్చిందో, అండ్ ఆఫీషియల్ యూ నో దట్ ఆర్టికల్ 239 clause AA. Article 239 clause AA talks actually about Delhi as a union territory holding a state legislature headed by Lieutenant Governor, CM and his Council of Ministers. So ఈ స్టేట్ లెజిస్లేచర్ యొక్క సిగ్నిఫికెన్స్ మీరు గమనిస్తే, look at that overall composition of the 70 number of seats. Of the 70 number of seats, who will be winning closely 36 by the way are considered to be majority party. కానీ దీంట్లో ఒక చిన్న అబ్జర్వేషన్ మనం గమనించినట్లయితే, దెర్ ఈస్ 12 రిజర్వ్డ్ సీట్స్ కేటగిరీస్ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ. ఇంకో పాయింట్ చెప్తున్నాను, మన ఇండియాలో ఎస్టీ పాపులేషన్ అనేది క్లోజ్లీ 9% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ యాజ్ పర్ యాజ్ 2011 సెన్సస్. కానీ కొన్ని స్టేట్స్లో మాత్రం, అంటే యూనియన్ టెరిటరీస్లో మాత్రం ఎస్టీ పాపులేషన్ ఆల్మోస్ట్ 0 ఉంది. దానిలో ఒకటి ఢిల్లీ. అందుకే మనకి ఇది కేవలం ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి తప్ప ఎస్టీ లేదు. ఇట్ క్యాన్ బి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ యూ. హియర్ నౌ కమ్స్ ఆఫ్ ద 70 seats. Now what is interesting is, right from India's independence 1951 దగ్గర నుంచి మాట్లాడుతుంటే, కాంగ్రెస్ హ్యాడ్ ఎ కంప్లీట్ కమాండ్ ఓవర్ ద ఎలక్ట్రల్ గేమ్. ఎందుకంటే ఢిల్లీ ఈజ్ దేర్, హస్తినాపూర్ అనేది వాళ్ళ యొక్క ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ సెంటర్. That's how they will be sitting in Delhi and controlling all the Delhi operations from New Delhi onwards. Now, what is funny part here is that it's been a very long time that the Congress, which was a dominant party right from after independence, for the last 3 consecutive years మరి చూస్తుంటే కాంగ్రెస్ registering very poor performance in Delhi. దానికి ముఖ్య కారణం, delegates were highly dissatisfied with the proceedings, happenings within the Congress framework. అందుకే దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేట్. ఆ ఆల్టర్నేట్ ఎలా వచ్చింది అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆప్. ది ఆమ్ ఆద్మీ పార్టీ వాజ్ అ రిజల్ట్ ఆఫ్ జంతర్ మంతర్ ఆర్ జన్ లోక్పాల్ బిల్ ఆందోళన్. ఎప్పుడైతే ఈ షీలా దీక్షిత్ గవర్నమెంట్, కాంగ్రెస్ లెడెడ్ షీలా దీక్షిత్ గవర్నమెంట్ వాస్ నోన్ ఫర్ 2G స్కామ్ అండ్ అదర్ రిలేటెడ్ స్కామ్స్, కామన్వెల్త్ స్కామ్స్. ఈ స్కామ్లు ఎప్పుడైతే బాగా ఏ ఫర్ అదర్ స్కామ్, బి ఫర్ బోఫర్ స్కామ్, సి ఫర్ కామన్వెల్త్ స్కామ్ ఇలా మాట్లాడుకుంటూ క్రిటిసైజ్ చేశారో, వన్ అమంగ్ దమ్ ఈస్ హైలీ కరప్షన్. కరప్షన్ ఎలా అణిచివేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఒక పొలిటికల్ పార్టీ, దాని పేరే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్పెషలీ ద ఫౌండర్, అప్పట్లో మనకున్న అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, అన్నా హజారే లాంటి ఉత్తములతో కలిసి ఏర్పడిన ఒక ఐడియాలజికల్ బాడీ ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ. బట్ దిస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ ద 2025 ఎలక్షన్స్ హ్యాస్ ట్రమెండస్లీ లాస్ట్. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ ఎలక్షన్ విక్టరీతో కంపేర్ చేస్తే 40% వాళ్ళ యొక్క ఓటర్ కెపాసిటీ అనేది చాలా పడిపోయింది. దానికి కారణం చూద్దాం ఏంటో. సో బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద డీటెయిల్స్ వై ఆప్ లాస్ట్, లెట్ us see what actually AAP did to Delhi in the last decade, ఒక 10 years, and what things went wrong. Let us see them. If you look at the AAP growing dominance in Delhi elections, right from the year 2008 onwards, though the political party, though recognized as a state, local recognized party, things become little అవుట్ ఆఫ్ హ్యాండ్ ఫర్ దెమ్. ఎందుకంటే అప్పుడులో ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం కొంతమంది లైట్ అర్బన్ క్లాస్ వాళ్ళు మాత్రమే దాన్ని ఇంపార్టెంట్గా స్వీకరించారు. అంటే చదువుకున్న వాళ్ళు, మేధో వర్గం ఎవరైతే ఉంటారో, దీస్ మోస్ట్లీ పీపుల్ ఇంటలెక్చువల్ గ్రూప్ అంటాను. అలానే దిస్ గ్రూప్ స్టార్ట్ రైటింగ్ ఆర్టికల్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్, రైటింగ్ బుక్స్. ఇన్ఫ్యాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ వాజ్ నోన్ ఫర్ రైటింగ్ ఎ స్వరాజ్ బుక్. ఈ స్వరాజ్లో మనకు ఎందుకు స్వరాజ్యం అవసరము అని మళ్ళీ దీన్ని ఢిల్లీ ప్రజలకి చూపించాడు. And that became so great opportunity for Aam Aadmi Party in the year 2012, 2013, severe corruption allegations, and that Delhi rape incident was such a eye-opening for the Sheila Dikshit government, where she herself said that she can't give security to her own daughter.
సో ఎప్పుడైతే ఒక ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్న షీలా దీక్షిత్ ఇలాంటి పదజాలం వాడారో, ఢిల్లీ పీపుల్ ఆర్ రియలైజ్ that ఢిల్లీ is not safe in the right system. And that gave an opportunity for Aam Aadmi Party in the year 2013 elections. In 2013 was actually very sensitive. కాంగ్రెస్ అప్పటికే గుజరాత్ హవా, అదే మోడీ హవాలో పుంజుకుంటుంది. అదే టైంలో గ్రోత్ రేట్ వాస్ వెరీ వెరీ కాంప్రమైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది ఇయర్ 2003, 2004, when Atalji government was about to leave India, at that time the growth rate was 8.4% quarterly. Kani, by the time, a 10-decade year, it registered to 4.8%. So, Delhi is obviously having a huge effect on it. So, economic crisis ni చూపిస్తూ, political issues ఉన్నాయని, women's security కరెక్ట్గా లేదని, public utility service అని ఇట్లా అన్నింటిలో కాంప్రమైజ్ అవుతున్నారని, Delhi is having a very poor development indices అని స్వరాజ్ బుక్లో అరవింద్ కేజ్రీవాల్ మెన్షన్ చేసి was able to back a decent victory of considered to be of that day a very great challenge. అంటే ఉన్న 70 seatsలో 20 seats they were able to get it. But that was not a good government to have a strong enforcement. ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ ఉండాలంటే అది స్టేబుల్ గవర్నమెంట్ అయ్యి ఉండి తీరాలి. దానికోసం టైం ఉన్నా సరే ఇనిషియల్గా కాంగ్రెస్తో బీజేపీతో కొంచెం ప్రయాణం సాగించిన తర్వాత వీళ్ళతో మాకు కుదరట్లే అని చెప్పేసి అగైన్ ఈవెంట్ ఫర్ రీఎలక్షన్. అండ్ దాట్స్ హౌ హీ బ్యాక్డ్ మ్యాసివ్ ఓట్మెంట్ ఆఫ్ 67 seats. Of 70 seats, 67 seats is not a easy number. And delegates all realize that unless we create a strong political establishment, strong political based government ganaka unte tappa manaki development radani gamanincharu. And that gave an opportunity for Arvind Kejriwal to win the hearts and minds of Delhiites. అలా 2015లో మొదలైన ఈ సాగా 2025 వరకు ఒక రకమైన పతాక స్థాయికి వెళ్ళింది. Then what actually happened in these 10 years? Did Aam Aadmi Party was successful in some areas? The answer is indeed yes అని చెప్పొచ్చు. ఈ లాస్ట్ 10 yearsలో delegates observed in the 2 general elections, they observed assembly elections, they observed that Delhi was actually been better compared to past. But delegates వాళ్ళకి aspirations ఎలా ఉంటాయి? ఈ రోజు కంటే ఇంకొంచెం ఉత్తమంగా రేపు ఉండాలి. బికాస్ ఢిల్లీ ఈజ్ యాక్చువల్లీ ఎన్సీఆర్ మనం మాట్లాడుతుంటే ఇట్స్ సంథింగ్ లైక్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్, యూ టాక్ అబౌట్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, అండ్ దట్ ఈస్ టాక్ అబౌట్ జిహెచ్ఎంసీ. దాని పరిధి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. అలానే ఎన్సీఆర్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఏవైతే ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న కొన్ని మండలాలు కూడా కలిపి ఉన్నది. ఇట్స్ ఫర్ మోర్ జ్యూరిస్డిక్షన్ పార్ట్లో తీసుకోవడం జరిగింది ఎన్సీఆర్. ఆ ఎన్సీఆర్లో ఉన్నది ఢిల్లీ, ఆ ఢిల్లీలో ఉన్నది న్యూఢిల్లీ. Now what is interesting is, in the last 10 years, what Aam Aadmi Party was known for, number one, its leadership and governance. Very true. మీరు ఎప్పుడైనా ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం మీద నిరసనతో సత్యాగ్రహం చేయడం చూసారా? ఎస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్. దిస్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద టసల్ విత్ ద సెంటర్తో ఎప్పుడు కూడా ఈ ఢిల్లీ గవర్నమెంట్కి ఒక సమస్య వచ్చింది. అదేంటి అంటే ఆర్టికల్ 239 clause A టాక్స్ అబౌట్ ఢిల్లీ నాట్ ఏ కంప్లీట్ స్టేట్ బట్ యూనియన్ టెరిటరీ విత్ స్టేట్ లెజిస్లేచర్. ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ మినహా మిగిలిన అన్నింటిలో కూడా వీళ్ళు చట్టాలు చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ స్టేట్ హుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్, కుదరని పని. ఎందుకంటే బికాస్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్ అండ్ ఆల్సో స్ట్రాటజికల్ లొకేషన్. నేను ఎలా అయినా సంపూర్ణ స్టేట్ హుడ్ సంపాదిస్తానని చెప్పి ఢిల్లీ వాసుల మనసులో గెలిచాడు. అండ్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై స్ట్రాంగ్లీ కమిటింగ్ టు ద గవర్నమెంట్స్. Less government, more governance is a good example for Delhi administrative system. ఎందుకంటే 70లో 6+1 అంటాం మనం. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10% ఆఫ్ లోవర్ హౌస్ అని పిలుస్తాము. సో ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ బాగా పనిచేయడంతో తక్కువ సైన్యంతో ఈ చీఫ్ మినిస్టర్ హీ వాస్ ఏబుల్ టు డూ వండర్ఫుల్ ఇన్ ద పబ్లిక్ యూటిలిటీస్, సర్వీసెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ ఫంక్షనాలిటీస్. కేవలం ల్యాండ్ మీద, పోలీస్ మీద మరియు లా అండ్ ఆర్డర్ మీద మినహా రిమైనింగ్ అన్ని ఏరియాస్లో కూడా సర్ప్లస్ బడ్జెట్ ఉండడంతో హ్యాస్ క్రియేటెడ్ మోర్ డెవలప్మెంట్. సో హీ షోన్ ఆల్టర్నేట్ దాట్ ఢిల్లీ పీపుల్ క్యాన్ పిక్ అన్ ఆల్టర్నేట్ లీడర్షిప్ అండ్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ గవర్నెన్స్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్ స్టేట్స్. మీరు గమనిస్తే ఎప్పుడైతే ఒక ప్రతి స్టేట్లో బడ్జెట్ మనం మాట్లాడుతుంటే ఆ బడ్జెట్లో అతి ఎక్కువ ఖర్చు మనకి ఎక్కువ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేనికి వెళ్తుందంటే పోలీస్ మెయింటెనెన్స్కి వెళ్తుంది. లక్కీగా ఆ పోలీస్ మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది
ఢిల్లీ గవర్నమెంట్ స్థాయిలో లేవు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కాబట్టి బడ్జెట్ అనేది సర్ప్లస్ అవడంతో ఆ సర్ప్లస్ బడ్జెట్ని పబ్లిక్ యూటిలిటీస్కి అద్భుతంగా ఇచ్చారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? హెల్త్. వెరీ ట్రూ. ద హెల్త్ amenities were highly improved. The ASHA workers, USHA workers we talk about, they are highly empowered. ప్రతి మొహల్లా కూడా క్లినిక్స్ వచ్చాయి. And that gave a more scope that delegates people look for more health facilities and health amenities మాట్లాడుతున్నారు. Drinking water is always a big concern because of Yamuna is highly polluted. అలాంటి వ్యక్తి తను ఏం చేశారంటే, ఒక్కసారి కనుక నేను ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ కనుక వస్తే, I'll be giving you electricity of 200 units free and also I'll be giving you water on certain meter based రేషనింగ్ పార్ట్లు ఇస్తాను అని క్వాలిటీ వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ వే డ్రింకింగ్ వాటర్ అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ. హౌ మెనీ ఆఫ్ యూ నో దాట్ మనకి ఢిల్లీలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్లోకి వెళ్ళారు. కాబట్టి వాళ్ళకి ఆ స్థాయిలో రావాలి అంటే ఈ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఆ స్థాయిలో ఉండాలి. అండ్ హీ ఇంప్రూవ్ దాట్ బై ఇంట్రడ్యూసింగ్ సర్టెన్ హ్యాపీనెస్ మెట్రిక్స్. దీన్ని మనకి హ్యాపీనెస్ మెట్రిక్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నారు ఎడ్యుకేషన్లో. దట్ మీన్స్ యూనిట్ ఇంక్లూడ్ యోగా, మ్యూజిక్, సడన్ డాన్స్, బై ది వే ఆర్ట్ ఫామ్స్. ఇలా హ్యాపీనెస్ మెట్రిక్స్ పెట్టడం వల్ల దర్ ఇస్ అ మోర్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది. చాలామంది స్కూల్ పిల్లలు వాళ్ళకంటూ వాళ్ళే వాలంటీర్గా వచ్చి, పేరెంట్స్ బలవంతం లేకపోయినా సరే వీళ్ళే వచ్చి దాన్ని ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం ఉంటున్నారు. ఇట్స్ బికాస్ ఆఫ్ ద హ్యాపీ స్కూల్ మోడల్. అదే కాదు, ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ దట్ ప్యాట్రియాటిక్ మోడల్స్ అంటాం. అంటే దేశభక్తి, అంటే ఒక పక్కన హ్యాపీనెస్, ఇంకో పక్కన దేశభక్తి, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది ఈ యొక్క ఢిల్లీ ఎడ్యుకేషన్ పాలసీలో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. అండ్ దాట్స్ హౌ ద సర్ప్లస్ బడ్జెట్ గేవ్ ఎ ఛాన్స్ ఫర్ అ బెటర్ లైఫ్ స్టైల్. లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. ఎంత ఇంప్రూవ్ అయ్యాయి అంటే, పాండమిక్ టైంలో కూడా ఆక్సిజన్ ఇంట్రెస్ట్ కొరత జరిగింది. కానీ ఆ కొరత అనేది ఢిల్లీ యొక్క వాసులకి అంత ఎఫెక్ట్గా జరగలేదు, అంటే అంత ఇబ్బంది పడలేదు వాళ్ళు కంపేర్ టు రిమైనింగ్ ఆల్ స్టేట్స్. వై? బికాస్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్సీఆర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ అబౌట్ హెల్త్ యాక్చువల్లీ ఈజ్ హ్యావింగ్ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. సో ఈ 10 yearsలో ఢిల్లీలో మనం చూస్తుంటే ఈ డెవలప్మెంట్ ఇండికేటర్స్ లైక్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ మాట్లాడుతున్నా, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తున్నా, లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం మాట్లాడుతున్నా, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు దర్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్, ఇవన్నీ కూడా చాలా బెటర్గా అయ్యాయని చెప్పేసి అనుకోవచ్చు. 10 years యొక్క సాగా స్టోరీ. దెన్ వాట్ హ్యాపెన్ టు 2025 ఎలక్షన్స్ అనేది ఒక రకమైన ఎదురు దెబ్బ. ఆమ్ ఆద్మీ పార్టీ 10 years ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ, అండ్ విత్ దిస్ పవర్ స్టెబిలిటీ దే బీన్ ఏ మెంబర్ ఆఫ్ ఇండియా అలయన్స్. ఆ ఇండియా అలయన్స్లో ఉండటమే కాకుండా పంజాబ్లో కూడా వీళ్ళు గెలిచారు. అంటే ఢిల్లీ ఇచ్చిన సక్సెస్ స్టోరీ ఎంత బాగుంది అంటే, పక్క స్టేట్స్ యొక్క పొలిటికల్ ఎఫెక్ట్ కూడా జరిగింది వాటి మీద. మరి ఇలాంటి వ్యక్తి, సచ్ ఏ స్ట్రాంగ్ డౌన్ బాటమ్ అప్ అప్రోచ్తో వెళ్ళిన అరవింద్ కేజ్రీవాల్, వాట్ హ్యాపెన్ టు హిస్ పొలిటికల్ పార్టీ ఫెయిల్డ్ ఇన్ 2025 elections. What happened to the Aam Aadmi Party, which actually bagged 67 seats? So what happened to Aam Aadmi Party, which bagged 67 seats in 2015? Now it is poor to 22 seats, including Arvind Kejriwal, its president, losing in New Delhi. కారణం ఏంటనుకుంటున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఈ 10 yearsలో సక్సెస్ స్టోరీ ఎంత అద్భుతంగా నడుస్తుందో సాగా, అదేవిధంగా దాని కింద ఉన్న అండర్ కరెంట్స్ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కొందరు మర్చిపోయారు. ఎస్పెషల్లీ ఆ పార్టీ అధినేత, హీ టుక్ పీపుల్ గ్రాంటెడ్. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ వాట్ హ్యాపెన్, ఇవే వీటి కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. మొదటిది, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈస్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్. అరవింద్ కేజ్రీవాల్ వాజ్ ఎ కరిస్మాటిక్ లీడర్. తను ఈ పవర్కి ఎలా వచ్చారు అంటే, యాంటీ కరప్షన్ ఎజెండాతో వచ్చారు. అండ్ హీ వాన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ఢిల్లీయిట్స్. అదే వ్యక్తి ఈ శీష్ మహల్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ భవన్ అంటాం, శీష్ మహల్, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అండ్ దాట్ ఇన్వెస్ట్మెంట్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిస్అప్రాపరేషన్ అంటారు, అంటే కరప్షన్ అలిగేషన్స్ వచ్చాయని మీద. అదే కాకుండా ఢిల్లీ లిక్కర్ పాలసీ కూడా హ్యాస్ షోన్ దిస్ పర్సన్ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కరప్షన్ అలిగేషన్స్. ఏ కరిస్మాటిక్ లీడర్షిప్తో తను వచ్చారో ఆ కరిస్మాటిక్ లీడర్షిప్పే తను కోల్పోయారు ఢిల్లీయిట్స్ యొక్క. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2,
అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్. ఏంటి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటే, ఏ పదవిలోకి తను వచ్చి నేను ఇది చేస్తాను అని ఎజెండాలో చెప్పారో వాటిని వీళ్ళు సాధించలేకపోయారు. ఉదాహరణకి ఒక పక్కన హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్తానని చెప్తూనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చాలా పూర్గా ఉన్న స్టేట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ద రీజన్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ వాస్ డూయింగ్ వెరీ హారబుల్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఒక పక్కన గ్లీన్ ఎనర్జీని మాట్లాడుతూ ఆల్టర్నేట్ నెంబర్ సిస్టమ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ నెంబర్ ప్లేట్ సిస్టమ్ మాట్లాడుతూ దే ట్రై టు యూస్ ద సెంటర్ కోఆర్డినేషన్స్. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద స్టబుల్ బర్నింగ్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ అండ్ ద ర్యాంపెంట్ యూస్ ఆఫ్ ఎస్యూజీ డీజిల్ వెహికల్స్ ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ ఉంది. ఈ హెల్త్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అండ్ ఫర్ ఢిల్లీయట్స్ దీస్ పీపుల్ ఆర్ టువర్డ్స్ మోస్ట్లీ సివిలైజ్డ్ అంటాం మనం. అంటే ఈ హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కోతుల అలజడి అనేది ఒక ఎలక్షన్ మేనిఫెస్టోగా జరిగింది. కోతులు కూడా ఎలక్షన్ డిసైడ్ చేస్తాయంటే దట్స్ ఇంటెన్సిటీ మ్యాటర్స్ అబౌట్. సో ఎయిర్ క్వాలిటీ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎ పూర్ లైఫ్ స్టైల్ ఇన్ ఢిల్లీ. అలానే యమునా వాస్ హైలీ పొల్యూటెడ్. దాన్ని క్లీన్ చేద్దామనే ఆలోచన ఎన్నోసార్లు పేపర్ మీద ఉన్నా సరే ఇంప్లిమెంటేషన్లో మాత్రం జాప్యం జరిగింది. అండ్ దాట్స్ హౌ వీ కెన్ సే ద లీడర్షిప్ అండ్ ద కరప్షన్ అలిగేషన్స్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా he was unable to fulfill certain promises, and these promises were magnified, highlighted by BJP political party and other political parties. The third and very interesting reason, it is perceived. Yeah, so there was an NGO called Lokniti CDSO antam manam. So developing of societies. ఈ సర్వే ప్రకారంగా two third of delegates convinced that ఆమ్ ఆద్మీ పార్టీ is known for corruption. అండ్ దాంట్లో ఇంకా ప్రిసైజ్గా 22% వాళ్ళకి పాపులేషన్ కూడా ఏం చెప్పారంటే అక్కడ చేసిన సర్వే ప్రకారంగా దట్ ద కరప్షన్ ఈస్ హైలీ డీప్లీ రూటెడ్. దట్ మీన్స్ ద థర్డ్ రీజన్ ఫర్ ఈస్ పర్సీవ్డ్ కరప్షన్. అందుకే తన యొక్క కరిస్మాటిక్ లీడర్షిప్ మీద పెద్ద బ్లాట్ వచ్చింది. అంటే అపార్ట్ ఫ్రమ్ లీడర్షిప్ గవర్నెన్స్లో కూడా ఫ్రీక్వెంట్గా ఉన్న కరప్షన్ అలిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్. దే ఆర్ ప్రివెంటబుల్. కారణం ఏంటంటే అక్కడ ఉన్న టెక్నాలజీ కానీ అక్కడ మనకున్న డిస్ట్రప్టివ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్ ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని మనం ప్రాపర్గా అనుసంధానం చేయగలిగితే మేబీ ద ఐసీటీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. కానీ అక్కడ డిలే జరగడంతో దట్ లెడ్ టు అ బిగ్ ఛాలెంజ్. అండ్ ఫైనలీ దిస్ వాస్ టేకెన్ ఆపర్చునిటీ బై బీజేపీ ఇన్ క్యాంపెయినింగ్. ద బీజేపీ క్యాంపెయిన్ which gave a great push. ఎందుకంటే ఢిల్లీ అంటే మనం గుర్తొచ్చేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ, హిస్ ఎక్సలెన్సీ బై ది వే. సో ఎప్పుడైతే నరేంద్ర మోదీ అండ్ హిస్ టీమ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ దిస్ ఇస్ వాట్ వీఆర్ క్యాపబుల్ అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ టు ఉత్తరప్రదేశ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ టు మధ్యప్రదేశ్, సీ హౌ మహారాష్ట్ర ఇస్ డూయింగ్ బెటర్ అని ఎప్పుడైతే వీళ్ళు ఒక రోల్ మోడల్ స్టేట్ యొక్క ఇమేజ్ ఇవ్వడం జరిగారో అండ్ ఢిల్లీ గోట్ ఈజీలీ కన్విన్స్ దాట్ ఇఫ్ అదర్ స్టేట్స్ కెన్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ బీజేపీ ఇట్స్ పొలిటికల్ డెవలప్మెంటల్ స్ట్రాటజీస్, వై కాంట్ వి గివ్ దెమ్ ఏ ఛాన్స్. ఆ ఛాన్స్ అనేది ఇప్పుడు 48 సీట్స్తో మొదలైంది. అండ్ లక్కీలీ దీస్ పీపుల్ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఉమెన్ షుడ్ బి హైలైటెడ్. 2014 మీరు కనుక చూస్తే దట్ ఆన్ 4 corners of India we have 4 women chief ministers. Mamata Banerjee from TMC, Jayalalitha you talk about before she passed away, we talk about Jayalalitha, and we talk about Anandibai Patel in Gujarat and Mohammad Mufti, she is from Jammu and Kashmir. సో దాని తర్వాత ఆ ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది. సో ఢిల్లీలో ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్ జరిగాయో అండ్ దే రియలైజ్ దట్ అతీషి షుడ్ బి పుట్ ఫార్వర్డ్ అండ్ దట్ ఉమెన్ సెంటిమెంట్ రియలీ వర్క్ అట్లీస్ట్ ఫర్ విన్నింగ్ ద 22 seats అంటారు చాలామంది. అండ్ ద సేమ్ ఎజెండా వాస్ టేకెన్ ఫార్వర్డ్ బై ద బీజేపీ ప్రెసిడెంట్ అండ్ దట్స్ హౌ నౌ రేఖా గుప్తా వాస్ కన్సిడర్డ్ టు బి a CM candidate in Delhi State Assembly. So that's a good winning strategy. How good you campaign. It's not about what you do. It really matters how you do. And delegates and entire India are watching you. Thank you.